మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. రైట్, మనం చూస్తున్నాం ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతుంది. సో 3 నెలల్లో కూడా ఒక్క మంత్రిని కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఏర్పాటు చేసిన అయితే కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం చూస్తే ఒక పరిస్థితి, ఈ ప్రభుత్వం చూస్తే ఇంకో పరిస్థితి. సో ప్రజెంట్ ఈ కాలేజ్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంది అని చెప్తే ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కూడా. గతంలో మొన్న రీసెంట్గా గురుకుల విషయానికి వస్తే అటు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, అది హత్య అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరిగింది. సో ఈ స్టూడెంట్స్కి సంబంధించి పట్టించుకోవడానికి ఒక మంత్రిని అయితే కేటాయించాలని చెప్పేసి స్టూడెంట్స్ కూడా అడగడం జరిగింది. సో ఒక్కొక్క కాలేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో ప్రజెంట్ అయితే నేను ఏవీ కాలేజ్లో ఉన్నా. సో ప్రస్తుతం మాట్లాడడానికి డిగ్రీ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఫ్యాకల్టీ లేదు అనేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. కార్తిక్ ఉన్నాడు. కార్తిక్, చెప్పండి అసలు మేజర్ ప్రాబ్లం ఏంది ఇక్కడ? అసలు మా కాలేజ్ మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే అక్క, మా కాలేజు ఇప్పుడు ఎప్పుడు 70-80 చరిత్ర ఉన్న కాలేజ్ అక్క మాది. మా కాలేజ్ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కూడా నాణ్యమైన విద్య అందాలి, తక్కువ ఫీజుతో 500-1000 రూపాయల ఫీజుతో కూడా ప్రతి ఒక్క విద్యార్థికి మంచి విద్య అందాలని చెప్పేసి మా కాలేజ్ స్థాపించడం జరిగింది అక్క. ఎయిడెడ్ కాలేజ్ అని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వం ఏ పేద విద్యార్థులు కూడా చదువుకోవాలని చెప్పేసి ఒక ఎయిడెడ్ సంస్థను స్థాపించడం జరిగింది. మా యొక్క కాలేజ్ కాదు, మా లాంటి ఒక 60 డిగ్రీ కాలేజీలు, స్కూల్స్, ఇంటర్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఈ కాలేజెస్ అన్నిటి ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే జీవో నెంబర్ 35 అనేది తీసుకొచ్చింది. జీవో నెంబర్ 35 అనేది రావడం వల్ల ఏం జరిగిందంటే ఎయిడెడ్ కాలేజీలో ప్రైవేట్ ఫ్యాకల్టీ రావడం స్టార్ట్ అయిందాక. జీవో నెంబర్ 35 అనేది ఏంటంటే ఎయిడెడ్ కాలేజీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులని, ప్రభుత్వ ఫ్యాకల్టీలని మళ్ళా రిక్రూట్మెంట్ తీసుకోవద్దు అని చెప్పేసి జీవో నెంబర్ 35 అనేది తీసుకొచ్చారు. గత ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 35 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి ఎయిడెడ్ కాలేజీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఫ్యాకల్టీ అనేది నిర్వీర్యం అయిపోయి రోజుకి వెళ్ళిపోయారు. కొత్త ఫ్యాకల్టీ కూడా రావడం ఆగిపోయింది. కొత్త ఫ్యాకల్టీ కూడా రిక్రూట్ చేయడం ఆపేసారు. దీనివల్ల ఏమవుతుందంటే కాలేజీలో ఉన్న కోర్సెస్ అన్నిటిని అయినప్పుడు ప్రభుత్వం క్వశ్చన్ చేసారా మీ స్టూడెంట్స్ అంతా కలిసి? క్వశ్చన్ చేసినాం అక్క. 2019 నుంచి మేము ఈ ఉద్యమం అనేది చేస్తున్నాం, ఎయిడెడ్ ఉద్యమం అని చెప్పేసి. ఈ ఉద్యమం పైన గత ప్రభుత్వం ఇంతవరకు స్పందించింది లేదు. దీనిపైన ఎన్నో ధర్నాలు చేసినాం, అసెంబ్లీ ముట్టట్లు కూడా పెట్టినాము. మమ్మల్ని దాదాపు లాఠీ చార్జ్ చేసారు, ఎన్నో అరెస్టులు చేసినా మేము భయపడకుండా, ఎవరికి ఏ ప్రభుత్వానికి లొంగకుండా మేము ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికి కూడా ప్రభుత్వం నుంచి కొంచెం కూడా స్పందన లేకుండే. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం మా ఎయిడెడ్ కాలేజీల సమస్యను పట్టించుకుంటుంది అనుకుంటే ప్రభుత్వం వచ్చి 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఒక విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేదు. మీరు చెప్పారా సబితా ఇంద్రారెడ్డి తోటి ఏమైనా వినయించుకున్నారా మీ సమస్య గురించి? వినయించుకున్నాం అక్క. సబితా ఇంద్రారెడ్డి కూడా వినయించుకున్నాం. మా గవర్నర్ కూడా వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది ఈ ఎయిడెడ్ కాలేజీల సమస్యల పైన. వాళ్ళప్పుడు మాటకి సరే చేస్తామని చెప్పడం తప్పిస్తే స్పందించింది లేదు. దీనిపైన మళ్ళీ చర్చించింది లేదు. ఎయిడెడ్ కాలేజీలను పట్టించుకున్నది కూడా లేదక్క ఇంతవరకు. మళ్ళీ అదే ప్రైవేటీకరణ జరగడము, కోర్సెస్ అన్నింటినీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎయిడెడ్ కోర్సెస్ని స్టూడెంట్స్ రావట్లే అని చెప్పేసి కోర్సెస్ అన్నింటినీ సెల్ఫ్ ఫైనాన్స్డ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ లేఖ రాస్తే గవర్నమెంట్ కూడా దీనికి అంగీకరించి ఓకే అని చెప్పేసి కోర్సెస్ సెల్ఫ్ ఫైనాన్స్ చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 5,000-10,000 వరకు ఫీజులు పెంచుతున్నారక్క. కానీ పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాం కాలేజీలలో. సో దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మళ్ళీ ఎయిడెడ్ ఉద్యమాన్ని, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ ఎయిడెడ్ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం అని జరిగింది. కాకపోతే ప్రభుత్వం నుంచి విద్యాశాఖ మంత్రి లేదు కాబట్టి కొంచెం అనుమానంగానే ఉంది. మరి ఈ ప్రభుత్వం అయినా విద్యార్థులను పట్టించుకుంటుందా, లేకపోతే గత ప్రభుత్వం లాగానే విద్యార్థులపై మొండి వైఖరి చూపుతుందా అనేది చూడాలి ప్రస్తుతం. సో చాలామంది మేజర్గా మనకి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కారణం స్టూడెంట్స్ ఒకటి, నిరుద్యోగులు ఒకటి. సో అప్పట్లో చాలా ఫైట్ చేశారు ఉద్యోగాలు లేక. మీలాగానే చాలామంది ఇబ్బందులు కూడా పడారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, ఏమైనా చేంజ్ వస్తుందన్న చిన్న హోప్ ఏమైనా ఉందా? ఇటు ప్రజావాణి నిర్వహించిండు రేవంత్ రెడ్డి, అక్కడికి ఏమైనా మీరు ప్రాబ్లం ఏమైనా సార్ట్అవుట్ కావడానికి మీరు ఏమైనా వెళ్ళడం జరిగిందా? ప్రజా దర్బారు
పెట్టినారు. కాకపోతే మనము రీసెంట్గా చూసుకున్నట్లయితే కొన్ని వీడియోస్ వచ్చినాయి, ప్రజా దర్బార్ కోసం పెట్టుకున్న అర్చీలన్నీ ఇచ్చి ఫ్లైఓవర్ల మీద పేపర్లు పడేయడం కూడా మనం వీడియోలు చూస్తున్నాము. ప్రజా దర్బార్ దగ్గర పోతే పొద్దున్న సాయంత్రం ఒక లైన్లో నిలవడం జరుగుతుంది తప్పిస్తే ముఖ్యమంత్రి వచ్చి కలిసినది కూడా లేదు. డిప్యూటీ సీఎమే ఉంటుండే ప్రజా దర్బార్లో కూడా, ముఖ్యమంత్రి వస్తున్నారు కాకపోతే డిప్యూటీ సీఎమే ఉంటుండు. కానీ ప్రజలు పోయి సమస్యలు చెప్పుకున్న తర్వాత సమస్యలు తీరినాయి అని చెప్పేసి కూడా ఎవరు చెప్పింది లేదు ఇంతవరకు. ప్రజా దర్బార్ పైన కూడా నమ్మకం లేదు. విద్యార్థులకి నిరుద్యోగుల విషయానికి వస్తే ఇంతవరకు గ్రూప్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, డేట్స్ అయితే. కాకపోతే చూడాలి మరి ఈ ప్రభుత్వం 2 నెలలు అయినప్పుడు కూడా విద్యాశాఖ మంత్రి నియమించలే కాబట్టి మరి విద్యార్థులపైన ఎటువంటి వైఖరి ఉంటుందో చూడాలి ప్రభుత్వంది. సో ఏమడుగుతున్నావు యాజ్ ఎ స్టూడెంట్గా, నువ్వు ఏం క్వశ్చన్ చేస్తున్నావు ఇప్పుడు గవర్నమెంట్ని? అదే స్టూడెంట్గా ఇప్పుడు మా కాలేజీలో ఉన్న ఇష్యూ నేను క్వశ్చన్ చేస్తున్నాను. మా ఒక్క కాలేజ్ కాదు, మాలాంటి ఒక 67 కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్ కాలేజెస్ ఉన్నాయి. వీటన్నిటిని ప్రైవేటైజేషన్ చేద్దామని చెప్పేసి ఆ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆ కాలేజ్ మేనేజ్మెంట్స్ అనేది చూస్తున్నది. ఆ కాలేజ్ మేనేజ్మెంట్స్ ప్రైవేటైజేషన్ చేయకుండా కాలేజ్ ఎయిడెడ్లోనే ఉంచాలని చెప్పేసి జీవో నెంబర్ 35 రద్దు చేసి ఎయిడెడ్ కాలేజీలలో ప్రభుత్వ ఉద్యోగులని రిక్రూట్ చేయాలని చెప్పేసి మా ఒక డిమాండ్స్ అండి. సో నువ్వు చెప్పునా, మీకు ఎట్లా ఇబ్బంది అవుతుంది ఫ్యాకల్టీ లేకుండా? సబ్జెక్ట్స్ విషయానికి వచ్చినా కూడా, లాంగ్వేజెస్ విషయానికి వచ్చినా కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు మీరు? ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎయిడెడ్ కాలేజ్లో టీచర్ల విషయానికి వస్తే ఎప్పుడో 2005లో గవర్నమెంట్ టీచర్స్ రిక్వైర్మెంట్ అనేది ఆగిపోయింది. ప్రస్తుతం ఉన్న లెక్చరర్లు కానీ టీచర్లు కానీ ఎవరంటే మాకు పైగా సీనియర్లు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మాకు లెక్చరర్స్గా టీచర్స్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మా పైకున్న సీనియర్లు ఎటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకే సగం తెలుసు. ఆ నాలెడ్జ్తో వచ్చి మాకు సగం నాలెడ్జ్ చెప్పడం, దాంతో మేము ఫెయిల్ అవ్వడం. ప్లస్ పిల్లలు మీరు ఒకసారి క్లాస్ రూమ్కి వచ్చి ఎవరిని ఎంక్వైరీ చేసినా మీకు అర్థమవుతుందా అంటే యునానిమస్గా నువ్వు అని చెప్తారు. ఎందుకంటే ఉన్న ఫ్యాక్చువాలిటీ అసలు పిహెచ్డీ అయిన వాళ్ళు 10 కంటే కాదు 5 కంటే కూడా ఎక్కువ ఉండదు. అటువంటి కాలేజీలో ఇప్పుడు మేమందరం స్టూడెంట్స్ కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. అదేవిధంగా ఈ ఎయిడెడ్ కాలేజ్ ఇష్యూ అనేది చిన్న ఆశా చూసి విషయమైనది కాదు. ఎప్పుడో 2019లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా ఈ ఏవీ కాలేజ్ విద్యార్థులు నిరాశపడకుండా నిరంతరం కొట్లాడుతూ వస్తున్నారు. 2019లో ఆల్మోస్ట్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు కూడా కోవిడ్ వచ్చి ఆగిపోయినాం. మళ్ళీ అదే గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ ఫైట్ చేయడానికి లాస్ట్ ఇయర్ కూర్చున్నాం. ఆ లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఇదే ఎయిడెడ్ విషయాన్ని బయటికి తీసుకురానియకుండా పోలీసులు కానీ అటువైపు మేనేజ్మెంట్ కానీ అణిచివేస్తున్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు పెట్టి విద్యార్థులను హింసిస్తున్నారు. ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసేది నూతన గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటి, మా కాలేజీని ఎయిడెడ్గా ఉంచాలి అంటే గవర్నమెంట్లో విలీనం తీసుకోవాలి. ఏదైతే జీవో నెంబర్ 35 ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. ఎయిడెడ్ కాలేజీ విద్యార్థులందరికీ న్యాయం చేయాలని మేము కోరుతున్నాం మా కాలేజ్ తరఫు నుంచి. సో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారని అయితే మనకు అర్థమవుతుంది. ఏదైతే జియో నెంబర్ 35ని రద్దు చేయాలని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మేము చదువుకున్న చాలామంది అంటుంటారు గతంలో చదువులేక బాధపడుతుంటే ఇప్పుడు చదువుకుందామంటే బాధపడే సిచ్యువేషన్ అయితే వస్తుందనేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ప్రైవేటీకరణ చేశారు కాబట్టి మాకు చాలా ఇబ్బందికరంగా మారిందనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2000 మంది స్టూడెంట్స్ బీకామ్కి సంబంధించి, డిగ్రీకి సంబంధించి 2000 మంది స్టూడెంట్స్, 2000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నా కూడా మాకు న్యాయం జరగట్లేదు అనేసి అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ప్రభుత్వం మారింది, కొంచెం మా బతుకులు మారుతాయనేసి అయితే కొంచెం హోప్ఫుల్గా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టి మా ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేయాలనేసి అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. నమస్కారం సీఎం గారు, నేను ఏవీ కాలేజ్ స్టూడెంట్ని. నమస్కారం సీఎం గారు, నేను ఏవీ కాలేజ్ విద్యార్థిని మాట్లాడుతున్నాను. మా కాలేజ్ ప్రైవేట్ చేస్తున్నారు, ఎయిడెడ్లోనే ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాం. రోజుకి ప్రైవేట్ చేస్తున్నారు. మాకు ప్రాపర్ స్పోర్ట్స్కి కానీ వాష్రూమ్స్, వాటర్కి కూడా కరెక్ట్ ఫెసిలిటీస్ లేవు. జీవో నంబర్ 35ని రద్దు చేసి మా కాలేజ్కి గవర్నమెంట్ ఫ్యాకల్టీని మళ్ళీ రిక్రూట్ చేయాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. సేవ్ ఏవీ కాలేజ్, సేవ్ ఎయిడెడ్ కాలేజెస్.